ముస్లింగా నటిస్తూ హిందూ ఓటర్లను దుర్భాషలాడుతున్న ధీరేంద్ర రాఘవ్ అనే హిందూ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్లిం వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి హిందూ ఓటర్లను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వీడియోలో ధీరేంద్ర రాఘవ్ అనే హిందూ యువకుడు ముస్లింగా నటిస్తూ తను తాను ముస్లిం వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. అయోధ్యలోని ఓటర్లను దుర్భాషలాడాడు. రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చి ఉంటే ముస్లింలకు రిజర్వేషన్ కల్పించి ఉండేవారన్నారు. ఒక నాయకుడు మా కోసం మసీదు కట్టి ఉంటే మేము ఆ జీవితాంతం అతనికి ఓటు వేస్తాము, కానీ అతను మీకోసం ప్రతిదీ చేసినప్పటికీ మీరు మోదీకి ఓటు వేయలేదు అని రాఘవ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. బాబ్రీ మసీద్ కూల్చివేసిన స్థలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిరాన్ని ప్రారంభించిన కొద్ది నెలలకే అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఈ వీడియో బయటపడడం గమనార్హం. దీంతో మత సామరస్యాన్ని రెచ్చగొట్టడం, ద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలపై న్యూ ఆగ్రా పోలీసులు రాఘవ్ను అరెస్ట్ చేశారు. మత సామరస్యానికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను సహించేది లేదని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో మత సామరస్యం స్థితిని ప్రస్తావిస్తూ ఈ ఘటనపై వివిధ వర్గాల నుంచి విశేషమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని, శాంతి ఐక్యతను పెంపొందించుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నందున మత సామరస్యాన్ని కాపాడుకోవడం, అలాంటి రెచ్చగొట్టే చర్యల వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన నొక్కి చెబుతుంది.